స్థలం ఉంది, అర్థమైందా? మున్సిపల్ స్థలం ఉంది, సరే, దాని మీద నోటీసు అవన్నీ ఇచ్చారు. ఆయన కట్టుకున్న స్థలం ఒకప్పుడు చాంది టాకీస్ వాళ్ళు అయితే దాంట్లో వీధులు దొడ్డి ఉన్నింది. అప్పుడు వాళ్ళు ఏదో అడిగితే స్థలం అక్కడ ఇస్తే గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఆ స్థలము చాంది టాకీస్ వాళ్ళది, అది చాంది టాకీస్ వాళ్ళది సొంత స్థలం. ఫయాజ్ బాషా గారు కొన్నారు, మాకేం అభ్యంతరం లేదు. కొన్న తర్వాత ఏం చేసినాడు, ఈ స్థలము ఆడ మున్సిపాలిటీ 4 సెంట్లు దాన్ని కూడా ట్రై చేసినాడు. ట్రై చేస్తానేమైంది, అది క్యాన్సిల్ అయింది. ఇది ఆయన సొంతం, అది డౌటే లేదు. దాని పక్కన కూడా చర్మాల వ్యాపారస్తుంది అయితే అప్పుడు నేనే ఎవరు వచ్చి వాళ్ళు వీళ్ళు తగరాలు పడితే ఎందుకు లేని అపోతే అది కూడా ఇచ్చింది అయిందే, అది కూడా అయిందే. వచ్చిందల్లా ఏమందంటే వీళ్ళ గవర్నమెంట్ వస్తానే ఏం చేసినారో అంతసేపా. నేను ఎందుకు పోయినానంటే రంజాను దినాలు డిస్టర్బ్ చేయకూడదు, ఊరని అడిగిపోయి కూర్చుంటే. అదే వాడేం చేసినాడు, 30 మందిని రంజాన్లో 30 మంది ముస్లిం పిల్లలని వాడు ఇదంతా ముస్లింసే. అందుకే ఈరోజు వాడు ఈ ముందు రంజాన్ చేసుకోలేకున్నాడు. చూడండి, 42 మందిలో 36 మంది ముస్లిం పిల్లలే. ఓడు కొట్టుకుంటుంది వాడికి, వాడేదో పెద్ద ఇది అనుకుంటాడు. మొత్తం చెప్తారా నీ కథ, నువ్వు యాడ్ నుంచి వచ్చింది కూడా చెప్తా, వినాయన పేరు ఏ పేరు కూడా చెప్పండి చెప్తా. భద్రం, నేను రివెంజ్ తీసుకుంటే ఎప్పుడో తీసుకుంటాను ఎవరి మీద, విత్ లా ఐల్ టేక్ రివెంజ్. పోలీసు వాళ్ళు ఏం చేసినారు నిన్న, ఒక నోటీసు, వారికి ఒక నోటీస్ సర్వ్ చేయలేకపోయినారు పోలీస్. మీది తప్పు. నిన్న నేను వచ్చి కూడా అడుగుతాను, అర్ధగంట అడిగాడు ఏఎస్పీ గారు, గంట తీసుకొస్తారు, నోటీస్ ఇల్లేరా? ఏం పోలీసే మీరు, మళ్ళీ మా మీద అంటారు. ఇబ్బందా మేమా? ఎవరో అంటారంట అంత ప్రభాకర్ రెడ్డి చేసినాడని. నేను ఎప్పుడు మా ఊరిని కాపాడుకుంటా, మా ఊరు ప్రజలకు నష్టం జరిగి నేను ఏమనుకుంటున్నారు, నిన్న మీదే సర్వ్ చేయించినారా? ఏం చెప్పినారు, సర్వ్ చేయించినారా? నిజమని కాసుకుంటారు. నేను లేకపోయినా మన ఇల్లు బీకిందురు, నాకు అనవసరం, మన ఇల్లు బీకాల్సిన అవసరం నాకు లేదు. ఏమనుకుంటున్నా, వీళ్ళంతా ఏమేమి చేసినారు పైన వీటిలో. ఈ బుద్ధ అంటారంట పగులు రాయ తెలియదు మీకు, పగులు రాత్రి వస్తుందని. బెడ్షీట్లు కావాలా, జైల్లో మంచి ఫుడ్ కావాలా? లే, ఇప్పుడు జైలు పోయి నా కొడుకు నాకన్నా ఎవరు బాగా బతకలే. ఈ పొద్దు పోతాడని నా కొడుకులంతా. నేను అడిగితే బీ క్లాస్, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అన్నీ నాకు బీ క్లాస్ రావాలా. అదే ఎస్పీ బయట జడ్జికి చెప్తాడు, అడిగి ఇయ్యద్దారు. ఏ మీకు మధ్య నేనేది కోరుకోనా. ఈరోజు కూడా నేను అనుకుంటానేమో, భయపడినా. నేను చెప్తానా, ఈ గవర్నమెంట్ కూడా ఎందుకో పొమ్మ అంటుంది. మేము రికార్డ్స్ వస్తున్నాం, ఏం జరగాల్సిందే జరుగుతా. అడగొట్లే విజయసాయి మా అన్నది 3 నెలలు టైం ఇచ్చి ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు అని. సరే ఎందుకులే, రంజాను బాగుండదు అని చెప్పి మొన్న నోటీస్ పంపిస్తే తగిలిచ్చి వచ్చినాం ఇంటికి. దానికి రిప్లై నేను లేను అంటాడు. మళ్ళీ ఏమంటాడు, 3 నోటీసుకు ఎట్లా చెప్పినారైనా కౌన్సిల్లో పెట్టు అన్నాడు. దానికి రిప్లై కౌన్సిల్లో పెట్టమంటే మేము కౌన్సిల్లో పెడతాను. పండగ సీజన్ ఎందుకు ఆయన సతాయించాలా మేము అనే ఉద్దేశంతో నోటీస్ చేద్దాం. ఏదైనా నోటీసు, ఏమిది నోటీసు, కౌన్సిల్లో పెడతాం నాన్న, తీసుకోమని ఇచ్చినాం. మరి ఏం చేసినారు, తీసుకోండి. పోలీసు వాళ్ళు వచ్చినాం,
పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇచ్చినాం. ఎందుకైనా మంచిది ఎడ్యుకేషన్ పోలీసులు వచ్చి ఇదంతా నిన్నటి ఫాల్ట్ పోలీసు వాళ్ళది. వాడిని ఎతకపోయి సంతకమన్నా పెట్టేయాలా, లేకపోతే తొలపన్నా పోయాలి. ఇంకోటి హైకోర్టు రూల్ ఏమి ఇచ్చిందంటే ఆ ఇంటికి కరెంట్ ఇవ్వకూడదు, ఆ ఇంటికి నీళ్ళు ఇవ్వకూడదు. అర్థమైందా? ఆ ఇంటికి ఎటువంటిది ఏమి చేయకూడదు. ఆ ఇంట్లో నువ్వు ఎంతవరకు కట్టినావు? నువ్వు కడతానే ఉన్నావు కానీ దాదాపు నువ్వు ఏం రూల్ ప్రకారం పోతాను. మేమే పోయి పట్టు తీసుకోండి, బుక్కులు తీసుకోండి. రేపు కౌన్సిల్లో పెడతా, సోమవారమే పెడతానా. మేమే ఏం రాస్తే అదే. ఎంత కట్టాలి నువ్వు? అంత డీవియేషనే చూసుకోండి. నేను ఇంకా పాపం అంటా. ఆయన ఏమన్నా ఆ కఠినేది తీసేసుకుంటున్నాడేమో, చాలా ఖర్చు పెట్టుకున్నాడు, బాగా చేసుకున్నాడు. రేపు మేము కౌన్సిల్లో వచ్చేది అదే, దానికి ఇచ్చి దాన్ని ఏం రాయాలో రాస్తా. ఆపోతే ఇదే పోలీసు వాళ్ళు అదే మేము కోర్టుకు పోయిన దాన్ని వాడు లాయరు, వాడు ప్రభువున్నా ఎవడో అడగండి వాడిని. దీంట్లో ఇది ఉండి దాన్ని ఇచ్చేసి కోర్టులో తప్పు చేపించినారు. అయినా దానికి అయిపోలే, అట్లే ఉంది. ఆయన ప్లాన్ తీసుకున్నాడు. ఎంతకు? 5 సెంట్లు. ఎన్ని స్టోరీలకు? 2 దారులకు. ఆర్డర్ కరెక్టే. నువ్వు కట్టింది 7 సెంట్లు. మరి నువ్వు తప్పు చేసినావా లేదా? తప్పు చేసినావా లేదా? చేస్తే కూడా మేమేం చేసినాం, లీగల్గా ఉండాలా అనే ఉద్దేశం. అంతే. ఎన్నిసార్లు మీకు నోటి రాయా నీకు కొలిపిస్తాము అంటే, నేను బాగలేదు, నేను ఆడిపోతానా, నేను ఈడిపోతాను, నీ లెటర్లు అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను ఏది తప్పు చెప్పను. నేను తప్పు చెప్పితే వాడి రేపు స్టేట్మెంట్ ఇవ్వను. ఎన్ని స్టోరీలు కంటా?